ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఇలా ప్రతి ఉదయం మనం వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవుని యుద్ధకు మనం రావడం ద్వారా, దేవునికి ప్రార్థన చేసుకోవడం ద్వారా, వాక్యం చదువుకోవడం ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యములను మనం పొందుకుంటాం. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది అని భక్తుడు సెలవిచ్చుచున్నాడు. నిజమే, దేవుని వాక్యమే మనల్ని బ్రతికించుచున్నది. బాధలలో మనకి నెమ్మదిని కలుగజేస్తుంది. మనం దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే ఎటువంటి పాపము చేయకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము ఉండగలుగుతాము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనము. నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించెను, స్వస్థత నీకు శీఘ్రముగా లభించెను, నీ నీతి నీ ముందర నడుచును. స్వస్థత లభించును అనగా సుఖ జీవితము చిగుర్చును అనియో తర్జుమా చేయబడిందండి. దేవుడికి మహిమ కలుగును గాక. నా జీవితం చిగురించిన, ఒక మలుపు తిరుగుట ద్వారా చీకటి తొలగిపోవునా, వెలుగుమయంగా ఉండునా అని అనేకులు అంగలార్చుచున్నారు ఈ రోజుల్లో. అట్టి వారిని చూచి మీ సుఖ జీవితమును చిగురుచును. ఆమేన్. అది శీఘ్రముగా జరుగును అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. వర్షం కురిసినప్పుడు వృక్ష సంపద యావత్తును కూడా చిగురిస్తుంది, సస్య శ్యామలంగా కనబడుతుంది. అది మనం చూస్తూనే ఉంటాము. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఆత్మ సంబంధమైన వర్షము అనగా కడవరి వర్షము కుమ్మరించబడినప్పుడు మన జీవితము నూతన పరచబడును. నూతన బలము పొందిన వారమై సమస్యలను మనము ఎదుర్కొనేదము. దేవుడికి మహిమ కలుగును గాక. భక్తుడైన యోబు జీవితంలో జరిగిన విషాదం మనందరికీ తెలుసు. బిడ్డలు, ఆస్తిపాస్తులు అతను కోల్పోయిన తుదకు ఆరోగ్యం లేనివడే ఆవేదనతో ఉండగా స్వస్థత శీఘ్రముగా లభించదా అని ఆతృతగా ఎదురు చూశాను. 14:7 యోబు పలికిన ప్రతి మాట దేవుడు విన్నాడు. యోబు యొక్క దుఃఖ దినములను సమాప్తి చేశారు. సుఖజీవమును మరలా చిగురింపజేసి నిమిత్తము రెట్టింపు మేళను దయచేశాడు. చెట్టునకు మంచి ఉన్నట్లుగా నేను అతను కొందును, తామర పుష్పం పెరిగినట్లుగా అతను అభివృద్ధి పొందను అని. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మనందరితో దేవుడు మాట్లాడుతున్నారు. నేను నిన్ను చిగుర్చెదను, స్వస్థత నీకు శీఘ్రముగా లభించను, నీ నీతి నీ ముందర నడచను. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. మరి భక్తుడైన యోబు జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించారు. మరి 3 బారిపోయింది అనుకున్నాడు. ఒక స్థితిలో అంతా కోల్పోయాడు. ఆయన దేవుడి మీద నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. చెప్తున్నారు ఇక్కడ, ఏమని చెప్తున్నారంట, చెట్టు కొట్టేసినా కానీ ఏమవుతుందంట, మరలా చిగురిస్తుంది. అట్లాగే దేవుడు సెలవిస్తున్నాడు, చెట్టుకు మంచి ఎలా అయితే ఉంటుందో నేను నిన్ను అలాగా నేను నీకు ఉంటాను, తామర పువ్వు పెరిగినట్లుగా నేను నిన్ను అభివృద్ధి పొందిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలంలో మనం మరి చిగురించడానికి ఆశపడదాము, ఉన్నతంగా ఫలించడానికి దేవుడి కృప మన పట్ల జరిగించును గాక. ఆమేన్. నీ నీతి నీ ముందర నడుచును. మనం ఫలించాలంటే మనం చేసే నీతి మన ముందర నడుస్తుందంటండి. ఒక ప్రాంతంలో ఒక బిజినెస్ వ్యాపారం చేసే వ్యక్తి ఉండేవారంటండి. అతను షాప్ మాట వ్యాపారం చేస్తూ ఉండేవారు. అతని షాప్కి చాలామంది మరి కస్టమర్స్ వస్తూ ఉండేవారు. ఒకతను ప్రతిరోజు యథార్థంగా వచ్చి తీసుకున్న ప్రతి వస్తువుకు కూడా కరెక్ట్గా అమౌంట్ ఇచ్చేసి కరెక్ట్గా ఉంటూ ఉండేవాడు. మిగతా వాళ్ళందరూ కూడా రేపిస్తాను, ఎల్లుండి వస్తాను, లేదా తక్కువ ఇవ్వడం అట్లా చేస్తూ ఉండేవారు. యథార్థత కానీ నీతి కానీ ఉండేది కాదు. కానీ ఇతను మాత్రం చాలా యథార్థంగా నీతిగా ఉండేవాడు, పర్ఫెక్ట్గా ఉండేవాడు. ఆ యజమానుడు, నువ్వు చాలా అసలు అందరూ నీలా ఉంటే నేను ఇంకా వృద్ధి పొందుతాను, నీలా అందరూ ఉండాలని కోరుకుంటున్నానని ఇతను చాలా ఇష్టపడేవాడు. అయితే ఒకానొక సమయంలో ఇతను ఇంకా వేరే పట్టణంకి వెళ్ళి, నేను కూడా బిజినెస్ చేసుకుంటానండి, గురువు గారు నన్ను దీవించండి అని ఇతని దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుని వేరే చోటకి వెళ్ళి బిజినెస్ పెడతారు. కొంతకాలం ఆ బిజినెస్ బాగానే సాగుతుంది. తర్వాత ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చేసి చాలా అప్పుల పాలైపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు.
ఇంకా సహాయం చేసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు, ఇంకా చనిపోతాం అనుకుంటాడు. ఈ షాప్ అతను ఉన్నారు కదండి, ఓనర్ గారు, ఇతను పట్టణం వెళ్ళి నేను బిజినెస్ చేసుకుంటాను అన్నప్పుడు అతను దీవిస్తూ ఒక మాట అంటాడు, నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నన్ను మాత్రం మర్చిపోకు, నీ యథార్థతని నీ నీతిని నేను ఎప్పుడూ మర్చిపోలేను, నీతో నాకు అంత మంచి స్నేహం ఏర్పడింది కదా అని చెప్తారు. అతను ఇప్పుడు వ్యాపారం చేసి మరి వ్యాపార నష్టంలో ఉండడం వల్ల అతను చనిపోదాం అనేటప్పటికీ ఈ మాటలు గుర్తొస్తాయి. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఉన్నాను అని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అన్న మాట జ్ఞాపకం చేసి ఒక ఉత్తరం రాస్తారు. అయ్యా, నేను బిజినెస్ ఇలా చేశాను, కొన్నాళ్ళు బాగానే సాగింది, ఇప్పుడు కొన్నాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, అప్పులు పాలైపోయాను, నా పరిస్థితి నాకు ఏం అర్థం కావట్లేదని లెటర్ రాస్తాడు. ఇతనికి ఉత్తరం రాసినప్పుడు దానికి అతనికి ఏం జవాబు రాదు. అతను అనుకుంటాడు, మనుషుల సహాయము మాటలకే కానీ చేతలకు ఉండదేమోలే, ఇంకా నాకు ఇంకా ఎంతే ప్రాప్తం అని చెప్పేసి ఇంక డోర్స్ క్లోజ్ చేసుకుని తన జీవితాన్ని చాలించాలని అనుకునేటప్పటికి డోరు నాక్ చేస్తారు ఒక అతను. ఓకే, నేను చనిపోయేటప్పుడు ఇప్పుడు కూడా అప్పుల వాళ్ళు వచ్చినట్టున్నారు, సరే ఒకసారి ఒక మాట మాట్లాడేసి ఇంక నేను చనిపోదామని డోర్ తీయగానే ఆ వ్యాపారవేత్త ఆ యజమానుడు అక్కడ ఉంటారు. అయ్యా, మీరా వచ్చారా అంటే, నేను ఇప్పుడు కాదు 3 రోజుల క్రితమే నేను ఈ ఊరు వచ్చాను, నీ సంగతి అంతా నేను తెలుసుకున్నాను, నీవు ఎవరికైతే అప్పు ఇవ్వాలో వాళ్ళందరూ అప్పులు తీర్చేసి నీ దగ్గరికి నేను వచ్చాను, నీకు డబ్బు ఇవ్వడానికి నేను రాలేదు, నీతో ఉండి నీ బిజినెస్ని ఒక దారిలో పెట్టడానికి నేను వచ్చాను అంటాడు. ఆమేన్, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అంతేకాదు, నా వ్యాపారంలో నిన్ను భాగస్తునిగా చేసుకుంటాను అని అంటుంటే ఆ యవ్వనస్తుడు కళ్ళల్లో నుండి కన్నీళ్ళు జలజలా కారాయి. బైబిల్ సెలవిస్తుంది, యథార్థవంతులు దీవించబడతారు. యథార్థముగా నీతిగా జీవించుచున్న ప్రియుడా, నేటి కష్టాన్ని నష్టాన్ని బాధలని చూసి దిగులు పడకు, అధైర్యపడకు. నిన్ను ప్రాణంగా ప్రేమించే దేవుడు నువ్వు ఊహించని రీతిలో త్వరగా నిన్ను దీవించబోతున్నాడు. నీతి నీ ముందర నడుస్తుంది. ఆమేన్. యథార్థ హృదయం గలవారిని బలపరచలేక యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించినదంట. యూసుఫ్ గారి యథార్థత, అతని బాధ్యతలో యథార్థతను మనం చూస్తాం. యోబు గారు శ్రమల్లో యథార్థత, దానియేలు ప్రార్థనలో యథార్థత, 3 యూదులు విశ్వాసంలో యథార్థత, షద్రక్ మేషక్ అభిజ్ఞకులు. హల్లెలూయా. మనం నిజంగా యథార్థంగా జీవిస్తే ఆ యవనస్తుడికి మరి దేవుడు ఎలా సెలవిచ్చారో చూశారు కదా. యథార్థవంతులు దీవించబడతారు. మనం కూడా చిగుర్చబడాలన్నా, మరి దీవించబడాలంట, మన వెలుగు వేకువ చుక్కవాలి ఉదయించాలన్నా, స్వస్థత మనకి శీఘ్రంగా లభించాలన్నా, మన నీతి మనం ముందర నడవాలి, మనం యథార్థంగా జీవించాలి. తప్పకుండా మన జీవితంలో ఉన్న ఎలాంటి ఇబ్బంది అయినా తప్పకుండా ఒక మలుపు తిరుగుతుంది. మనం బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. అద్భుతమైన కార్యములను దేవుడు మన జీవితంలో కూడా జరిగిస్తారు. ఆమేన్. మనందరినీ కూడా దేవుడు చిగుర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఇంతవరకు నేను మీరు మాట్లాడారయ్యా. నీ వెలుగు వేకువ చుక్కవాలి ఉదయించను, స్వస్థత నీకు శీఘ్రంగా లభించినని మీరు మాట్లాడారు. ఈ ఉదయకాలం ఎవరైతే ఈ నేను వాక్యంలో ఏకీభవిస్తున్నారో, మీ మాటలు వినడానికి ఆసక్తిని చూపిస్తున్నారో వారందరికీ స్వస్థతను మీరు శీఘ్రంగా ప్రాపించేయండి. దేవానికి వందనాలు. స్వస్థత నీకు శీఘ్రంగా లభించడని ఈ వాగ్దానం వారి జీవితంలోనైనా మీరు నెరవేర్చండి. మీకు వందనాలు. చిగుర్చండి దేవా, స్తోత్రం, నీకు వందనాలు. సుఖ జీవితం చిగుర్చును అని మీరు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి సుఖ జీవితాన్ని నేను మీరు అనుగ్రహించండి. అందరికీ నేను మంచి ఆరోగ్యాలు దయచేయండి. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని మీ బలమతో మీ శక్తి చేత నింపండి. చదువుతున్న వారికి మీరు సహాయం ఇచ్చండి. కాపుదల కృపాన్ని గ్రహించండి. దేవా మీకు స్తోత్రాలు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలింపులోనికి రావడానికి మీరే సహాయం చేయండి. ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి, సైనికులు జ్ఞాపకం చేసుకోండి. నేను దేవా వీసా ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, విదేశాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు రాకపోకలేదు మీరు తోడుగా ఉండండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న వరకు నెల నిండేంత వరకు మీ కాపుదల కృపాన్ని గ్రహించండి. బాలింతల్ని చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహం కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృపాన్ని గ్రహించండి. ఉదయకాలం పని పాటల్లోనైనా తోడుగా ఉండండి. ఉద్యోగస్తులకు తోడుగా ఉండండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు నేను మీరే జరిగిస్తారని, ప్రతి బిడ్డల్ని నేను మీరే పట్టించుకుంటారు. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరిని నేను
మీ వాక్యపు వర్షం చేత తడిపి వారికి కావలసిన ఆశీర్వాదములు మీరు దయచేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువనేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.